నమస్తే. ఈ మధ్యనే సౌదీ అరేబియాకి, పాకిస్తాన్‌కి మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీనికి తర్వాత ఈ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ తెగ రెచ్చిపోయింది. అసలు ఒప్పందంలో ఏముంది? పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాకి ఏం జరగబోతుంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్ బ్రీఫ్‌లీ. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు. రీసెంట్‌లీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అంటున్నారు, మా మీద దాడి చేస్తే సౌదీ అరేబియా మీద దాడి చేసినట్టే, వాళ్ళ మీద దాడి చేస్తే మా మీద దాడి చేసినట్టు అన్నట్టుగా, మేము మాకు వాళ్ళు, వాళ్ళు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ డీల్ ఏంటి అసలు? అదే చాలా మంది భారతదేశంలో డీల్ ఏంటని అర్థం చేసుకుంటలేరు. ఈ అగ్రిమెంట్ పాత అగ్రిమెంట్, ఇప్పుడు ఇది కాదు. ఇది ముందు కూడా ఉండే వాళ్ళ దగ్గర, దాన్ని రిన్యూ చేశారు అంతే. దీనికన్నా ముందున్న అగ్రిమెంట్లో కూడా ఇదే మాటలు ఉండే, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ పాకిస్తాన్ని మనం కొట్టినప్పుడు సౌదీ అరేబియా వచ్చి సహాయం చేశారా? చేయలేదు కదా, చేయరు కూడా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్లీ ఖతార్ మీద దాడి జరిగిన తర్వాత అన్ని అరబ్ రాజ్యాలకి తెలిసిపోయింది, అన్ని ఇస్లామిక్ రాజ్యాలకు తెలిసిపోయింది అంటే యుఎస్ మీకు ప్రొటెక్షన్ ఇవ్వరు. ఇప్పుడు దాకా సౌదీ అరేబియా కానీ, మీరు ఒమాన్ కానీ, మీరు బహ్రెయిన్ కానీ, ఖత్తర్ కానీ, వీళ్ళన్ని దేశాల్లో వీళ్ళకి యుఎస్కి ఒక బేస్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది. దాంట్లో ఆర్మీ అందరు ఉంటారు. దాని కాకుండా అరేబియన్ సీలో మీకు మొత్తం యుఎస్ ఫ్లీట్ ఉంటుంది. వీళ్ళ రక్షణ కోసం ఎప్పుడైనా వస్తారు. ఎందుకంటే దీనికన్నా ముందు మనకు తెలుసు, ఒసామా బిన్ లాదెన్ సౌదీ అరేబియా నుంచే కదా, వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అక్కడ. ఆయన ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక పిలిపిచ్చారు, సౌదీ అరేబియా రాజకుమారుని వాళ్ళని మొత్తం ఆ కింగ్డమ్ ని కిందికి దింపాలని చెప్పి. అప్పుడు వాళ్ళు భయపడ్డారు, సరిగా భయపడ్డారు. ఎందుకంటే ఆయుధాలు కొనేటి అన్నిటికంటే ఒక పెద్ద దేశం సౌదీ అరేబియా. మీరు అడగొచ్చు, ఈ ఆయుధాలు ఎవరి మీద ప్రయోగిస్తారు? ఇప్పుడు దాకా ఓన్లీ వన్స్ హూతీల మీద యూజ్ చేశారు వాళ్ళు. హూతీలు కాకుండా ఎవరి మీద వాళ్ళు వాడుకుంటలేరు, వాళ్ళ ఆయుధాలు ఎక్కడ వాడలేదు. కానీ రాజుగారు, ఈ ఆయుధాలు వాడడం కాదు ఇంపార్టెంట్. సో బేసిక్లీ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒప్పందం కొత్తదేం కాదు, చాలా పాత ఒప్పందం ఇది. దాన్ని రిన్యూ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. పాకిస్తాన్ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మా మీద దాడి చేస్తే సౌదీ అరేబియా మీద దాడి చేసినట్లు. అంటే సౌదీ అరేబియా అట్లాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు, రివర్స్. ఈ అగ్రిమెంట్ ఒప్పందం డీటెయిల్స్ కూడా బయటికి రాలేదు, ఓన్లీ సోషల్ మీడియాలో జరిగే ఈ డిబేట్స్ నడుస్తుంది. కానీ యాక్చువల్ ఏంటనేది, బికాస్ సౌదీ అరేబియాకి కూడా ఒక పెద్ద ఆర్మీ ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న చిన్న ఒకటి ఆర్మీ. దాన్ని ఆయుధాలు కొనడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ నేషన్స్. చాలా మటుకు యుఎస్ ఆయుధాలు ఎందుకు ఉంటాయంటే యుఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు యుఎస్ దగ్గర నుంచి ప్లేన్లు కానివ్వండి, మిసైల్స్ కానీ అన్ని కొనుక్కుంటారు. కానీ ఎక్కడ వాడుకుంటారు? ఎక్కడ వాడలేరు వాళ్ళు. ఎవరి మీద దాడి చేస్తారు? దీనికన్నా ముందు నేను చెప్పినట్లు హూతీల మీద దాడి చేశారు అంతే వాళ్ళు. కానీ అది కాదు ఇక్కడ పాయింట్ సౌదీ అరేబియా ఈ ఆయుధాలు తీసుకొని రేపు పాకిస్తాన్ సహాయంకి వెళ్తారా? వెళ్ళరు కదా. పాకిస్తాన్ కొనాల వాడు ఉంది. మనం దాడి చేసిన మన మీద వచ్చి దాడి చేస్తారా సౌదీ అరేబియా? చేయరు వాళ్ళు. వాళ్ళకేంటంటే ఈ ఇజ్రాయెల్ వచ్చి ఖతార్ మీద దాడి చేసిన తర్వాత అన్ని అరబ్ నేషన్స్ కి, ఇస్లామిక్ నేషన్స్ కి భయం వచ్చేసింది, మా మీద కూడా రేపు దాడి జరగవచ్చు. ఎందుకంటే ఖతార్ నెల్లి కొట్టడం అనేది కొత్త కంప్లీట్ రియలైన్మెంట్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ పాలసీ అన్నమాట. ఎవరు అనుకోలేదు. ఐ మీన్ ఈవెన్ ద మోస్ట్ ఆప్టిమిస్టిక్ పీపుల్ కూడా ఎప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి అసలు కళ్ళ కూడా రాదు ఖతార్ మీద ఇట్లా దాడి జరగవచ్చు. కానీ అది చూపించారు, ఇజ్రాయెల్ చేసి చూపించారు. అది ఒక పెద్ద పాజిటివ్ ఇజ్రాయెల్కి. ఎందుకంటే మీరు ఎక్కడెళ్ళి దాచుకున్నా కానీ మిమ్మల్ని వచ్చి కొడతామని చెప్పి హమాస్కి ఒక లెసన్ తెలిసిపోయింది అన్నమాట. సో ఆ లెసన్ తోని సౌదీ అరేబియా భయపడ్డారు. సో వీళ్ళందరూ కూర్చొని మొన్న ఖతార్లో ఒక మీటింగ్ పెట్టారు, అన్ని ఇస్లామిక్ నేషన్స్ కూర్చొని, మేము ఒక నేటో లాగా మేము ఒక ఫోర్స్ ఫార్మ్ చేయబోతున్నాం. కానీ అది ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఈ నేటో ఫోర్స్ లాంటి ఫోర్స్ని, ఇస్లామిక్ ఫోర్స్ని రావడానికి యుఎస్ వ్యతిరేకిస్తారు. యుఎస్కి అక్కడ ఒక పట్టు కావాలి. వాళ్ళకి ఖతార్ ఉండనివ్వండి, సౌదీ అరేబియా ఉండండి, మన ఒమాన్ ఉండండి, బహ్రెయిన్, ఈ కంట్రీస్లో యుఎస్కి ఒక పట్టు ఉండాలి, వాళ్ళకు ఒక బేస్ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ నంబర్ ఆఫ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్నది ఈ మిడిల్ ఈస్ట్లోనే ఉందన్నమాట. సో వాళ్ళకి ఈ కంట్రీస్ మీద నుంచి, ఎందుకంటే వీళ్ళు డబ్బులు కూడా ఇస్తారు. ఐ మీన్ ఇమాజిన్ ఖతార్లో ఉన్న బేస్ వాళ్ళ అన్నిటికంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బేసెస్ యుఎస్కి. దాని డబ్బులు కూడా ఎవరు ఇస్తారు? దానికి వచ్చే డబ్బులు పేమెంట్ ఇచ్చేది ఖతారే. ఎందుకంటే ఖతార్కి భయం, రేపు ఎవరైనా వచ్చి మా మీద దాడి చేస్తారో, ఇప్పుడు చేసినట్లు ఇజ్రాయెల్ చేసినట్లు దాడి చేస్తారో నాకు భయం ఉంది ఖతార్. ఆ భయంతోనే వాళ్ళు ఏం చేస్తారంటే యుఎస్కి పేమెంట్ ఇస్తారు, మీ మా దగ్గర ఉండండి, మా వాచ్మెన్ లాగా మా దగ్గర ఉండండి, మమ్మల్ని కాపాడుకోండి అని చెప్పి. అదే జరుగుతుంది ఇప్పుడు మన ఇరాన్ కేసులో కూడా. ఇరాన్ కేసులో కూడా ఏంటి, ఇరాన్లో జరిగే ఈ దాడి మీద మీరు చూస్తున్నారు, ఇరాన్ ఒక్కటే అవుట్ ఆఫ్ ఫోకస్. అక్కడి నుంచి మిగతా అన్ని రాష్ట్రాలు ఒకటే మూడ్ లో ఉన్నారన్నమాట. ఒకవైపు ఇరాన్, మిగతా అన్ని ఇస్లామిక్ నేషన్ ఇంకోవైపు. ఇరాన్ మీద దాడి చేస్తే కూడా దీనికన్నా ముందు కూడా మనం చూసాం, ఇరాన్ కానీ పాకిస్తాన్ ఒకసారి కొట్టుకున్నారు, చిన్న ఘర్షణ జరిగింది వాళ్ళ దగ్గర, 2-3 రోజులు జరిగింది, దాని తర్వాత కూల్ డౌన్ అయిపోయింది అది.
కానీ ఈ ఒప్పందం మీద అంత పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. ఇది ఒక పాత అగ్రిమెంట్ ని తీసుకొని మళ్ళీ దుమ్మంతా దులిపి తీసి సంతకం చేశారు ఇంకోసారి. అయితే ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ ఏమంటున్నాడంటే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి మేము అవసరమైతే సౌదీ అరేబియాకి ఇస్తాము వాటికి అవసరమైన సందర్భంలో. భారత్కి మాకు గనక ఏమైనా తేడా వస్తే డెఫినెట్ గా మాకు సౌదీ అరేబియా హెల్ప్ చేస్తుందని అంటున్నారు. ఈ ఒప్పందం వలన మనకి సౌదీ అరేబియాకి ఉన్నటువంటి సంబంధాలు ఏమైనా ప్రభావితం అవుతాయా? సౌదీ అరేబియా ఎక్కడైనా చెప్పారండి ఈ స్టేట్మెంట్ గురించి? పాకిస్తాన్ చెప్పిన అట్లనే స్టేట్మెంట్ సౌదీ అరేబియా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. నేను చెప్పాను, ఇది పాత అగ్రిమెంట్ తీసుకొని దులిపారు వీళ్ళంతే. ఏంటంటే ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా భయం వచ్చేసింది, మా మీద ఏ రోజైనా ఇండియా కాదు ఇజ్రాయెల్ కూడా దాడి చేయొచ్చు అని చెప్పేసి. రేపు టెర్రరిస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటే మీ మీద కూడా దాడి చేస్తాం, భారతదేశం చేసినట్టే మేము కూడా దాడి చేస్తాం అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారన్నమాట. న్యూక్లియర్ వెపన్స్ ఏదో చాక్లెట్లు కాదు రాజుగారు పంచిపెట్టడానికి. ఒక న్యూక్లియర్ మిసైల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ చేయాలంటే ఐఈఏ సేఫ్ గార్డ్స్ ఉంటుంది దానికి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అది కాకుండా చాలా మంది నిఘా ఉంటుంది దాని మీద. సో సౌదీ అరేబియాకి నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాననేది ఏదో ఇది చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్ట. నా దగ్గర పటాక్ ఉంది, నేను వెళ్ళి వానికి ఇచ్చేస్తానని చెప్పి. అది నడవదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నాట్ యూస్డ్ లైక్ దట్. న్యూక్లియర్ వెపన్స్ మీరు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయలేరు. ఇదేదో నార్త్ కొరియన్ డిక్టేటర్ లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు, బుద్ధి లేనట్లు మాట్లాడుతున్నారు. అసలు ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఏంటి, ఇంటర్నేషనల్ ఎటికెట్స్ ఏంటి, ఈ న్యూక్లియర్ వెపన్స్ సేఫ్ గార్డ్ ఏంటి అసలు ఏం పాకిస్తాన్కి తెలియదు రాజుగారు. దిస్ ఇస్ ద ట్రాజెడీ ఆఫ్ దట్ కంట్రీ. ఫెయిల్డ్ నేషన్ అని చెప్తుంటాం మనం. ఫెయిల్డ్ నేషన్ కి డబ్బులు లేవు, ఉన్నది వాళ్ళ దగ్గర 2 వారాలు 3 వారాలకు డబ్బులు. ఇప్పుడు ఏంటంటే యుఎస్ కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసుకున్నారు పాకిస్తాన్ ని, కంప్లీట్ గా టేక్ ఓవర్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ న్యాచురల్ మినరల్స్ వాళ్ళ దగ్గర. అది కొబాల్ట్ కానీ, జింక్ కానీ, టొపాజ్ కానీ, కాడ్మియం కానీ, ఇదంతా వాళ్ళ దగ్గర చాలా మటుకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉందన్నమాట. దానికోసం చూడండి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ మీద ఇప్పుడు వాళ్ళు బ్యాన్ పెట్టారు యుఎస్. ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ లిస్ట్ లో ఈవెన్ EU తీసుకొస్తున్నారు. EUకి ఏం సంబంధం అండి? ఇదంతా ఏంటంటే పాకిస్తాన్ చెప్పారు, మీరు వచ్చి ఏం కాదు తొవ్వేసి తీసుకెళ్ళిపోండి, మాకు ప్రాబ్లం లేదు, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు డబ్బులు. ఇది వాళ్ళ సంగతి ఇట్లా అయిపోయింది అన్నమాట. అడుక్కొని తింటున్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా ఈ అగ్రిమెంట్ తో భారతదేశానికి ఏ థ్రెట్ లేదు. ఎక్కడ సౌదీ అరేబియా రారు. ఎందుకంటే సౌదీ అరేబియా కూడా వాళ్ళకి లిమిటేషన్స్ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు వాడడానికి వాళ్ళ దగ్గర మనుషులు లేరు. అది కూడా కాదు, వాళ్ళు కొనుక్కుంటున్న దాన్ని ఆయుధాలు ఎక్కడ దాకా వాళ్ళు వాడలేదు. హూతీల మీద ఒకసారి వాడారంటే దాని తర్వాత ఎక్కడ వాళ్ళు టెస్ట్ కూడా చేయరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లేదు అసలు, ఓన్లీ షో ఆఫ్ కోసం పెట్టుకుంటారు అంతే. అది మోస్ట్ ఆఫ్ ద ఇస్లామిక్ నేషన్స్ అదే ప్రాబ్లం అనమాట. వాళ్ళు షో ఆఫ్ కోసం పెట్టుకుంటారు, మా దగ్గర ఆయుధాలు ఉండి చూడండి అని చెప్పి. మనం చూసాం ఇప్పుడు దాకా వాడిన వాళ్ళు ఎవరండి? ఇప్పుడు దాకా వాడింది ఇరాన్ ఒకరే వాడారు ఇజ్రాయెల్ మీద. మనం దానికన్నా ముందు చూడలేదు. పాకిస్తాన్తో చిన్న గొడవ జరిగినప్పుడు, మరి ఇరాన్ వార్ జరిగినప్పుడు కూడా వాడారు అప్పుడు ఆయుధాలు. సద్దాం హుసేన్ ఉన్న దాకా, కర్నల్ గద్దాఫీ ఉన్న దాకా వాళ్ళ దగ్గర రియల్ ఆర్మీ ఉండే అనమాట. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఎవరి దగ్గర రియల్ ఆర్మీ లేదు. అది జార్డన్ దగ్గర కొంచెం ఉంది, ఈజిప్ట్ దగ్గర ఉంది అనమాట. కానీ ఇటువైపు వస్తే మీరు GCC కంట్రీస్ లో ఎవరి దగ్గర రెగ్యులర్ ఆర్మీస్ లేరు. ఓన్లీ షో ఆఫ్ కోసం పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది US. ఆ US మారిపోతారో అని ఒక భయం ఉంది ఇప్పుడు వీళ్ళకి అందరికి. ఎందుకంటే ఇజ్రాయెల్ బాంబ్ చేసినప్పుడు మమ్మల్ని కాపాడుకోలేకపోయారు అని చెప్పేసి ఒక భయం ఉంది ఇప్పుడు. అది చాలా క్లియర్ గా తెలిసిపోయింది అన్ని కంట్రీస్ కి, ఖతార్కి స్పెషల్ తెలిసిపోయింది. చూడండి, ఇంత చేసిన తర్వాత కూడా US మాట్లాడలేదు, US ఏం చెప్పట్లేదు, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పట్లేదు. మాకు తెలియదు అని చెప్పారు ముందు, తర్వాత మాకు తెలుసు అని చెప్పారు. ఇదంతా జరిగిన తర్వాత చాలా క్లియర్ సిగ్నల్ ఏంటంటే US విల్ నాట్ ప్రొటెక్ట్. మీరు టెర్రరిస్ట్ తీసుకొని మీ దేశంలో పెట్టుకుంటే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ మిమ్మల్ని సపోర్ట్ చేయదు. ఇజ్రాయెల్ కాదు, వారు ఎవరైనా బాంబ్ చేసినా మాకు ప్రాబ్లం లేదు. ఇదే లాజిక్ మనం యూజ్ చేస్తారు రాజుగారు. మనం లష్కరే తోయిబా మీద కానీ, జైష్ మహమ్మద్ మీద మనం బాంబింగ్ చేసినప్పుడు, ముద్రికే కానీ, మిగతా చోట్ల కానీ, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కింద మనం చేసిన దాడిలో మనం కూడా అదే చేసాం కదా ఇజ్రాయెల్ చేసింది. ఈ టెర్రరిస్ట్ లీడర్స్ వెళ్ళి పాకిస్తాన్ లో కూర్చున్నారు. ఓకే, వాళ్ళు ఒరిజినల్ కొంతమంది కాశ్మీరీస్, కొంతమంది ఆఫ్ఘనిస్తానీస్. వీళ్ళు పాకిస్తాన్ లో కూర్చొని ఇజ్రాయెల్ చేసిన అదే దాడి మనం కూడా చేసాం. దాంట్లో ఏ తప్పు లేదు. లాజిక్ ఇస్ సేమ్. రేపు US చెప్పలేరు. US కి ఒక ఎథికల్ ఒక డైలమా వచ్చేసింది. రేపు US ఎట్లా చెప్తారు, మీరు బాంబింగ్ చేయకూడదు, ఇండియా మీరు పీస్ఫుల్ గా ఉండాలి, పాకిస్తాన్ తోని బ్రదర్లీ యాటిట్యూడ్ ఉండాలి, మీరేం కొట్టాడబెట్టు. అరే మీరు ఇజ్రాయెల్ చేస్తున్నప్పుడు నోరు తెరవలేదు కదా మీరు, మళ్ళీ మా మీద ఎందుకు చెప్తున్నారు, మా దగ్గర ఎందుకు చెప్తున్నారు? మేము వీఆర్ ఆల్సో అండర్ థ్రెట్ ఫ్రమ్ టెర్రరిస్ట్, వీ విల్ యూస్ వాట్ ఎవర్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బేసిక్లీ పాకిస్తాన్ సౌదీ అరేబియా అగ్రిమెంట్ అనేది మీరు గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. దీనికన్నా ముందు కూడా ఈ అగ్రిమెంట్ ఉండే, దీని తర్వాత కూడా ఈ అగ్రిమెంట్ వస్తుంది. దీంతో ఏ ప్రాబ్లం రాదు భారతదేశానికి. ఒకటే ఏమంటే ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్. అగ్రిమెంట్ చేసినప్పుడు ఆ సంతకం చేసి దాని తర్వాత హగ్గింగ్ చేసి పాకిస్తాన్ డెస్పరేట్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఎవరు అంగీకరించట్లేదు. ఒక్క యూరోపియన్ నేషన్ నాకు చెప్పండి వీళ్ళని పిలిపించారు అక్కడికి. మన SCO సమిట్ లో చూసాం, పక్కన
ఎవరు పట్టించుకునేలాగా నిలబడి ఉన్నారు. షబాజ్ షరీఫ్ ఎవరు పట్టించుకోలేదు. అవును. సో ఆ పరిస్థితికి వాళ్ళు వచ్చేసారన్నమాట. సో వాళ్ళని ఎవరైనా పిలిస్తే ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతారు. అప్పు తీసుకుని అయినా ప్లేన్ తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఎందుకంటే ఏదో వాళ్ళు ఎవరో రికగ్నిషన్ చేస్తున్నారు. సో సౌదీ అరేబియా అగ్రిమెంట్ తో మనకి ఏ టెన్షన్ లేదు. అండ్ డెఫినెట్ గా భారతదేశం మన సెక్యూరిటీ మనం చూసుకుంటాం. ఇజ్రాయెల్ లాగా ఉండాలి మనం. మన మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని కూడా మనం కొడతామని ఒక భయం ఉండాలి ఎవరైనా ఏ దేశం అని. అయితే రీసెంట్ గా మనం చూసినాం సార్, ఐ థింక్ మండే సోమవారం అనుకుంటా, దోహాలో ఒక సమిట్ జరిగింది కదా. ఇక్కడ పాకిస్తాన్ ఏదో ఒక ప్రపోజల్ పెట్టింది, నేటో తరహా కూటమి, ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఒకటి కావాలి, మనం ఐకమత్యంగా ఉండాలి, మనల్ని ఎదిరించలేని ఒక కార్డ్ అయితే ఒక ప్రయోగించడానికి ప్రయత్నం చేసింది. అది అఫీషియల్ గా ఏమైనా ప్రపోజల్ పెట్టారా, లేకపోతే పాకిస్తాన్ టర్కీ ఏదో ఊరికే షో ఆఫ్ మాత్రమే? వాళ్ళ నడిమిట్లో వాళ్ళకి అందరికి ఒకటి కామన్ ఎనిమి ఎవరు? ఇజ్రాయెల్. వీళ్ళందరికీ భయం ఉంది, ఒకటే ఎనిమి ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అంటే వీళ్ళు వణుకుతారు, వీళ్ళందరూ వీళ్ళు భయపడతారు చాలా మంది. వాళ్ళు దే లిటరలీ షివర్ అంటారు చూడండి ఇంగ్లీష్లో, షివర్ ఇన్ ద ప్యాంట్స్ అనమాట. ఇజ్రాయెల్ వచ్చి ఎప్పుడు మా మీద దాడి చేస్తారు అని, అది టర్కీ ఉండొచ్చు, అది పాకిస్తాన్ ఉండొచ్చు, అది సౌదీ అరేబియా ఉండొచ్చు, మిగతా ఏ ఇస్లామిక్ కంట్రీ అని ఉండొచ్చు. డెఫినెట్ గా వీళ్ళ మీద దాడి చేస్తారని చెప్పి వాళ్ళకి భయం ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. మరి పాకిస్తాన్ కేవలం ఆర్భాటం కోసం మాత్రమే ఇలాంటి ప్రకటనలన్నీ చేస్తుందా? మరి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ సౌదీ అరేబియా నుంచి ఎందుకు రావడం లేదు? మేము సౌదీ అరేబియాకి న్యూక్లియర్ వెపన్స్ ఇస్తామని చెప్పి, నిజంగా సౌదీ అరేబియా అలాంటి సహాయం పాకిస్తాన్ నుంచి కోరుకుంటుందా? ఒకవేళ కోరుకున్నా కూడా ఇవ్వడం అంత సులభమా న్యూక్లియర్ వెపన్స్ అనేది? అదేమి చాక్లెట్స్ కాదు నిజం. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే NH టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో, డిస్కషన్స్ కానీ స్పెషల్ స్టోరీస్ కానీ, అది కూడా మీరు కామెంట్స్ ద్వారా నాకు చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి NH టీవీ నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ ని. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.